వాసన వస్తుందా? ఫ్రెండ్స్ మీరైతే ఇవన్నీ చిపిన కావాలని డస్ట్బిన్లో పడేయండి, లేదంటే చెత్త వేసి మీ అమ్మ ఇంకోసారి కిచెన్కి రాని. హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈరోజు అయితే నేను కుక్ చేస్తున్నా. నేను ఎట్లా చేస్తానో, ఎట్లా తింటానో, ఎట్లా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తానో వీడియోలో చూడాలి. ఈ వీడియో అయితే ఫుల్ కామెడీ ఉంటుంది. ఇంకా ఏదైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మ్యాగీ తెచ్చుకున్నా. ఇప్పుడైతే మనం కుక్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ లైటర్ తోటి అయితే వెలిగించండి. వెలిగింది గాయస్. ఇప్పుడైతే పొయ్యి మీద మనమైతే బాగున్న పెట్టేసాం. దాని తర్వాత మనకు దానికి సరిపోయే వాటర్ అలా పోసుకోవాలి. మనమైతే ఇప్పుడు ఫిల్టర్కి అయితే నింపుతున్నాం. ఇక్కడ చూడండి, ఫిల్టర్ మనకి సరిపడన్ని వాటర్ దానిలో పోసుకోవాలి. ఫ్రెండ్స్ మీరు పులుసు అంటే పులుసు చేసుకోవచ్చు, నార్మల్ ఫ్రై లెక్క అంటే ఫ్రై లెక్క చేసుకోవచ్చు. నేనంటే మీడియం చెప్తున్నాం. ఇది వచ్చేసి 4 rupees అన్నమాట. కరెక్ట్ సెట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 5 to 10 minutes మొత్తం వేడి చేయండి. 5-10 minutes తర్వాత మళ్ళీ కలుపు. ఫ్రెండ్స్ మంచిగా వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మేమైతే మ్యాగీస్ తెచ్చుకున్నాం కదా, మ్యాగీస్ అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడైతే ఒకటొకటి ఫ్రెండ్స్ అయిపోయింది. ఇవైతే మంచిగా కొంచెం మిక్స్ చేసుకోండి, చెంచాతోడన్నా బిగ్ చెంచాతోడన్నా. ఫ్రెండ్స్ మీరైతే ఇవన్నీ చిపిన కావాలని డస్ట్బిన్లో పడేయండి, లేదంటే చెత్త వేసి మీ అమ్మ ఇంకోసారి కిచెన్కి రాని. అయితే మొత్తం మనం క్లీన్ చేసుకున్నాం. నేను చెప్పిన ఈ మసాలాని ఎట్లా లాస్ట్కి వేద్దామని చెప్పి ఫస్ట్ ఈ మసాలా అన్నిటిని ఒక బౌల్లో మొత్తం కట్ చేసుకొని వేసుకున్నాం. ఫస్ట్ అయితే కనులి మసాలా మొత్తం కిందికి వస్తుంది, మొత్తం ఎగిరిపోతుంది. మంచిగా వీటిని అనుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బౌల్ తీసుకొస్తాను. ఇలాంటి బౌల్లో ఇవన్నీ వేసుకోండి. చెప్పిన కదా ఇందులో ఒకటి అనేది యాడ్ చేయాలి అనేది. మీరైతే కొంచెం ఇళ్ళకి కొంచెం ఉప్పు కారం అయితే కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ వద్దు ఫ్రెండ్స్, కొంచెం కారం యాడ్ చేసుకుని తర్వాత ఉప్పుతో యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇదైతే మిక్స్ చేసుకోండి. కొంచెం టేస్ట్ చూడండి, సూపర్. ఇప్పుడైతే మంచిగా మరిగినాక ఇది వేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు నీళ్ళు వద్దు, మొత్తం మాకు డ్రై కావాలంటే మంట బాగా పెట్టుకొని కలుపుకోండి. అది నీళ్ళు అనేది పెట్టేది.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంచి ఉడుకుతుంది. దీన్ని మూత పెట్టేసి ఒక 5 minutes అయితే ఉడికి పెడదాం. 5 minutes తర్వాత కలుపుతాం. ఫ్రెండ్స్ అయితే మంచిగా అయినాక నేనైతే ఫస్ట్ నీళ్ళ లెక్క వేసుకుంటాను కదా. నేనైతే పొయ్యి మీద పెట్టిన బయటకైనా వచ్చేవారికి మొత్తం నీళ్ళని గుంజినాయి, మొత్తం డ్రై అయింది. నేను డ్రై చేస్తున్నా. కొంచెం అయితే మిక్స్ చేసుకోండి. మంట తక్కువ పెట్టుకో, మొత్తం బంద్ చేయాలి. ఇప్పుడు అయిపోయింది కదా, బంద్ చేసుకోండి, లేదంటే మాడిపోతుంది కదా. మంచిగా కొంచెం మిక్స్ చేసుకోండి, ఎందుకంటే అక్కడక్కడ మసాలా ఉంటుంది కదా, దాన్ని మొత్తం పట్టుకుంటుంది మసాలాను. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం. ఫ్రెండ్స్ని అయితే ఇప్పుడు ప్లేట్ తెచ్చుకున్నాం, ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేద్దాం మొత్తం. ఫ్రెండ్స్ వాసన అయితే ఘోరంగా వస్తుంది, మస్తు వస్తుంది. మీరు ఇట్లా చేసుకున్నామంటే ఇట్లనే వేసుకోండి. వెరైటీగా చికెన్ అంటారా, ఎగ్ ఇట్లా ఏమి వేసుకోనుకోండి, ఎందుకంటే టేస్ట్ పోతుంది మొత్తం. మీకు ఎగ్గుతో వేసుకోవాలంటే అది బయట షాప్స్లో దొరుకుతుంది, ఉట్టి ప్లేన్. అది ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్లో నూడిల్స్ ఎట్లుంటుంది అట్లా ఉంటుంది, దాన్ని ఎగ్గుతో చేసుకుంటే ఇంకా మస్తు ఉంటుంది. మీరైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం అయిపోయింది. నేనైతే ఈ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఇప్పి కలర్ ఎలా ఉందో చూడండి, వాసన వస్తుందా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు తయారు చేసుకోవాలంటే నా వీడియో చూడండి. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైడ్స్ మీరు చేసుకున్నాక ఇంట్లో ఎట్లా టేస్ట్ వచ్చిందో నాకైతే కామెంట్లో పెట్టండి. బాయ్స్ ఉంటాం, అలా టేక్ కేర్, బాయ్ బాయ్.